ఏపీ తెలంగాణని వరుణుడు ఏమాత్రం వదిలిపెట్టట్లేదు. మొన్నటి వాయుగుండం ఎఫెక్టే మరవలేదు. మరో అల్పపీడనం భయపెడుతోంది. వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఏపీ తెలంగాణలో మరొక 4 రోజుల పాటు వర్షాలు తప్పమంటోంది వాతావరణ శాఖ. వానలే వానలు మళ్ళీ వానలు. ఏపీ తెలంగాణలో గత కొన్ని నెలలుగా ఇవే పరిస్థితులు. ఆ కాలం ఈ కాలం అనే తేడా లేకుండా గ్యాపుల వారీగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కుండపోతను మించి ముంచేస్తున్నాయి. మొన్నటికి మొన్న బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో 2-3 రోజుల పాటు తెరపివ్వకుండా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడి ఎల్లుండి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది. ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఏలూరు, కృష్ణా జిల్లాలోనూ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. మరోవైపు తెలంగాణలోనూ మరో 3-4 రోజుల వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.